కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు రచించిన అద్భుతం అనే కథ విందాం. బాగా గమనిస్తే ప్రపంచంలో ప్రతిదీ అద్భుతమే. కారణం ఈ సృష్టి అద్భుతం కాబట్టి. ఈ మధ్యకాలంలో అద్భుతః అన్న సంస్కృత పదం చాలా ప్రాచుర్యంలోకొచ్చింది. కొత్త విషయాన్ని ఏది చూసినా ఆహా అద్భుతః అనడం ఆనవాయితీ అయిపోయింది. అయితే మనమనుకుంటున్న అద్భుతం వేరు. ఈ కథలో రచయిత గారు అద్భుతానికిచ్చిన నిర్వచనం వేరు. ఆయన చెప్పినది విన్న తరువాత నిజంగానే అద్భుతం అనిపించింది. మరి ఆ అద్భుతమేమిటో చూద్దామా? కాదండోయ్, విందామా? అద్భుతం కథ రచన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారు. ఇప్పుడు నీకు దేవుడు కనపడి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు? అడిగాడు ఆయన. ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. దాదాపు 50 ఏళ్ల సంసార సాంగత్యం. దేవుడి విషయంలో వాదన జరగని రోజు లేదు. చివరి రోజుల్లో చాదస్తం వస్తుందంటారు. మీరు దేవుడి గురించి మాట్లాడమేమిటి, పడుకోండి అంటూ అప్పుడే ఆయనకు వేసిన మందు సీసా మూతపెట్టిందామె. ఇప్పుడు మాత్రం నేను దేవుడున్నాడన్నానా? నీకు నమ్మకం కాబట్టి నీకు కనిపిస్తే ఏమడుగుతావనే కదా అడిగాను. తల తిప్పి తన వైపు చూస్తున్న అతని తలను నేరుగా పెట్టిందామె. ఎప్పుడూ ఆ సీలింగ్నే చూడమంటే ఎలాగా పద్దు? ఉండే 4 రోజులు నీ ముఖం చూడని అన్నాడాయన మళ్లీ ముఖం ఆమె వైపు తిప్పి. ఆమె కిసుక్కున నవ్వింది. ఆమె పేరు పద్దు కాదు. పెళ్లైన కొత్తల్లో పిలిచేవాడలా. ప్రతి ఖర్చుకీ లెక్కలు రాస్తుందని. ఆ పేరు గుర్తొచ్చింది. జ్ఞాపకాన్ని మించిన ఆనందం ఏముంటుంది ఈ వయసులో? సరే, విషయం దారి మళ్లుతుంది. దేవుణ్ణి ఏం కోరుకుంటావు? ఆమె అతని దగ్గరగా వచ్చి మంచం మీద ఒక పట్టీ చివరను కూర్చుంది. ఏం కోరుకుంటాను? మా ఆయన ఆరోగ్యం బాగుపడి మురిపంగా తలమీద చెయ్యి వేస్తుంటే వద్దన్నట్లు పట్టుకున్నాడు. వీటినే గొంతెమ్మ కోరికలంటారే. గొంతెమ్మ డాక్టర్ చెప్పలేదు వారమేనని. అందులో 3 రోజులు అయిపోయాయి. ఇంకో 4 5. చాలే, ఆపండి. ఏం కాదు, వాళ్ళకు తెలిసి ఏడుస్తే కదా. వాళ్లే కాకపోయినా నాకు తెలుస్తుంది కదా. నీకు మాత్రం తెలియట్లేదు. కనీసం మనవడి ముద్దు ముచ్చట చూసేదాకైనా. ఆ తరువాత వాడి పెళ్ళి, ముని మనవడు, వాడి బారసాల అంతం ఉందంటావా? గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడాయన. జరిగేదేదో జరుగుతుంది. మీరు మాట్లాడకుండా పడుకోండి. ఆ భగవంతుడు తలుచుకుంటే ఏ అద్భుతమైనా జరగవచ్చు. పిచ్చిదానా, నిజంగా నీ భగవంతుడు చేసే అద్భుతాలేమైనా ఉన్నాయంటే అవి 2: పుట్టుక, మరణం. నువ్వన్నట్లు అద్భుతమే జరగబోతుంది. ఆమె అతని పెదవుల మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టి అతని మాటలు ఆపేసింది. అతను కళ్ళు మూసుకొని ఇబ్బందిగా కదిలి బాధగా మూలిగాడు. అంతలోనే కళ్ళు గట్టిగా బిగించేసి బిగుసుకుపోయి నిద్రపోయినట్లు నటించాడు. ఆమె నవ్వుకుంది. అన్నీ దొంగవేషాలే అనుకుంది మనసులో. బయట వర్షం మొదలైంది. నిద్రపోతున్నావా? లే, వర్షం చూద్దువుగాని. లే. పెళ్లైన కొత్తలో ఓ సాయంత్రం నిద్ర లేపుతూ అతనన్న మాటలు గుర్తుకొచ్చాయామెకు. పడుకోనివ్వండి, అయినా వర్షాన్ని చూసేదేంటి? చూసేదేంటి అంటే ఏం చెప్పేది? చూస్తే తెలుస్తుంది. వర్షం అంటే గుర్తొచ్చింది. బట్టలు ఆరేశాను. గబగబా లేచి పరిగెత్తిందామె. వర్షం అంటే గుర్తొచ్చేది ఆరేసిన బట్టలా? బాల్యం గుర్తుకు రావాలి. కాగిత పడవలు గుర్తుకు రావాలి. కిటికీ దగ్గర స్టూలు వేసుకొని కూర్చున్నాడతను. దండం మీద బట్టలను గబగబా లాగుతూ కనిపిస్తుంది. తడుస్తూనే ఎడమ భుజం మీద బట్టలన్నీ మోపులా వేసుకుంటూ ఉందామె. అలా కిటికీలోంచి చూస్తూ కూర్చోకపోతే వచ్చి 4 బట్టలు అందుకోవచ్చు కదా. నేను సహాయం చేస్తే నీకు బాగుంటుందేమో. నిన్ను అలా చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది నవ్వాడతను. లోపలికొచ్చాక తడిసిన బట్టలను దులుపుకుంటూ అతన్ని పెళపెళలాడించింది. నానా చాకిరీ చేస్తుంటే మీరు మాత్రం చూస్తూ కూర్చోండి. ఒక్క పనికి సాయం లేదు కదా అంది. నేను చూస్తుంది నీ అందం కాదు దేవి. నువ్వు నన్ను, మన సంసారాన్ని బాధ్యతగా తీసుకున్నావన్న సంతోషం కోసం చూస్తుంటాను. ఆమె పేరు దేవి కూడా కాదు. అదో నాటకీయ పక్కి. బద్ధకానికి 10 రకాల అబద్ధాలు. నవ్వేసి వచ్చి అతని పక్కనే కిటికీలోంచి చూస్తూ కూర్చుంది. ఆయన మాటలతో మళ్లీ ఈ రోజులోకొచ్చి పడింది. ఏం చేస్తున్నావు కిటికీ పక్కన?
తల మళ్ళీ తిప్పాడాయన. నిద్ర పొమ్మన్నానా? ఒకేసారి పోతాలే. నిన్ను కాసేపు చూద్దామనిపించింది. చిలిపి నవ్వు కళ్లల్లో కనిపించింది. ఆమె అతని దగ్గరకు వచ్చింది. అతను కదలడానికి ఇబ్బంది పడుతూ కొద్దిగా తిరిగాడు. పిల్లలకు విషయం చెప్తే మంచిదేమో అనుకుంటున్నా. ముఖం రాయిలా పెట్టి అన్నది. చెప్తావు, రమ్మంటావా అమ్మా అంటారు, వీకెండ్కి వస్తామంటారు. నా ఎండు వీకులోనో వీకెండులోనో తెలియదు కదా. చాలండి, పిల్లలు మరీ అంత చెడ్డవాళ్లేం కారు. కాదులే, ఇప్పటి పిల్లలతో పోలిస్తే మనవాళ్లు కాస్త నయమే అనిపిస్తుంది. అయినా నువ్వు మరీ అంత గుడ్డిగా సర్టిఫికెట్లిచ్చేయకు, జాగ్రత్త. అతను జాగ్రత్త అని ఎందుకన్నాడో ఆమెకు తెలుసు. అయినా భవిష్యత్తుకు లోటు లేకుండా చేశాడాయన. కొడుకు కోడళ్ల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పిల్లలు వస్తే ఈ ప్రైవసీ కూడా ఉండదు అన్నాడు. నిజమే, పెళ్లైన దగ్గర్నుంచి ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఉన్న రోజులు చాలా తక్కువ. పెళ్లయ్యేసరికి ఇంటినిండా జనం. మామగారు, అత్తగారు, ఆడపడుచులు. వీళ్లు కాక చదువుకోవడానికి వచ్చిన మామగారి తరపు బంధువుల పిల్లలు ఇద్దరు. ఆ పిల్లల చదువులైపోయి ఆడపడుచుల పెళ్లిళ్లైపోయి మామగారు కాలం చేసేసరికి తనకే ఇద్దరు పిల్లలు. మధ్య మధ్యలో ఆడపడుచుల కాన్పులు. అత్తగారు కూడా వెళ్ళిపోయి పిల్లలు చదువులు పూర్తయి పెళ్లిళ్లయి హమ్మయ్యా అనుకునేసరికి 60లో పడ్డారు. ఈ మధ్యే కాస్తంత ఏకాంతం. ఎంత అపురూపమో ఆయనకి ఏకాంతమంటే. మళ్ళీ ఆలోచిస్తున్నావు? ఏం గుర్తుకొచ్చింది? చిలిపిగా కన్ను కొట్టాడతను. మీరేమనుకుంటున్నారు? మన మొదటి రాత్రి ఏమైనా గుర్తొచ్చిందేమో అని నవ్వబోయి గట్టిగా దగ్గి అమ్మా అన్నాడు బాధగా. చాలండి సంపడం. ఆ రోజు భయం తప్ప మరో ఆలోచన కూడా లేదు. ఏ, నేనంత భయంకరంగా ఉన్నానా? మీరు చాలా బాగున్నారు పంచ కట్టుకొని. మీ కట్టు చాలా బాగుంటుంది. ఎప్పుడూ చెప్పనేలేదు. నేను ఎన్నిసార్లు నీ చీరకట్టును మెచ్చుకోలేదు? ఏమిటి చెప్పేది? మీరు ఒకటి ఒప్పుకున్నారా? పూజలన్నా వ్రతాలన్నా అసలు దేవుడే లేడని కదా గొడవ. దండం పెట్టుకున్నానుగా చివరికి. గుళ్ళకి గోపురాలు కూడా వచ్చాను. ఎందుకొచ్చారు? వదిలేయాల్సింది. దేవుడు భక్తి అని కాదులే, నీకు నేను అలా ఉంటే ఇష్టమని వచ్చాను. పూజలు వ్రతాలంటావా? నిన్నెప్పుడైనా కాదన్నానా? నీకు నీ దేవుడికి మధ్యలో నేనెప్పుడూ రాలేదమ్మా సోమిదేవమ్మా. మళ్లీ మరో పేరు కలిపాడు. సర్లే, ఇక పడుకోండి. మాట్లాడితే అలసిపోతున్నారు మీరు. మంచం పక్కనే బొంతపరుస్తూ చెప్పిందామె. ఆయన అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె దిండుకు బదులు పాత దుప్పటి పెట్టుకుని పక్కకు తిరిగి పడుకొని కళ్ళు మూసుకుంది. ఏమైనా కావాలంటే చెప్పండి అంది కళ్ళు మూసుకునే. చెప్పనా? కళ్ళు మెరిశాయి. ఏమిటి? కళ్ళు తెరవలేదు. చెప్తే నిజంగా చేస్తావా? ఆమె కళ్ళు తెరిచి కాస్త కోపం కలిపి చూసిందతని వైపు. నాకు పంచకట్టగలవా? ఇప్పుడా? ఈ పరిస్థితిలో? ఏం పర్లేదు, నేను లేస్తానుగా, కడతావా? ఏమిటీ చాదస్తం? మళ్లీ పెళ్లికొడుకవుదావనా అనటానికి అంటూనే ఉంది కాని లేచి నిలబడింది. ఏ తప్పేంటి అని ఆయన అనేలోగా ఆమె బీరువా తెరిచి పంచదీసింది. దగ్గరగా వచ్చి ఆయన వీపుమీద చెయ్యి వేసి పెదాలను బిగబట్టి పైకి లేపింది. ఆయన బరువుకి ఆమె అలసిపోయింది. ఆ కాస్త శ్రమకు కూడా ఆయన అలసిపోయాడు. ఆమె రొప్పుతూ ఉంటే ఎగిరిపడుతున్న గుండెమీద ఆయన తలపెట్టి రొప్పుతున్నాడు. అర నిమిషం తర్వాత ఇద్దరూ ఒకరికొకరు చూసుకొని చిరునవ్వు నవ్వుకున్నారు. ఆమె కంటితో సైగ చేసి 2 చేతులతో భుజాలను పట్టుకొని ఊప్ హుప్ అంటూ నిలబెట్టింది. ఆమెను కౌగలించుకొని బరువును ఆమె భుజాల మీద వేసి నిలబడ్డాడతను. పంచె తీసిందామె. బెత్తడు అంచు ఉన్న తెల్లటి పంచె. ఆయన తెల్లబట్టలు ఎప్పుడూ తన చేతులతోనే ఉతికేది, గంజిపెట్టి మరీ. మడత విప్పి నడుము చుట్టూ తిప్పింది. ముందు కుచ్చిళ్లు పెట్టి బెత్తడంచు కనపడేలా దోపింది. ఆమెనే చూస్తూ ఉన్నాడతను. ఆమె నవ్వుతూ అతని వెనక్కి వెళ్లి గోచీ తీసి దానికి కుచ్చిళ్లు పెట్టింది. పెడుతున్నంతసేపు విశాలమైన ఆయన వీపు వంకే చూస్తూ ఉండిపోయింది. మంచాన పడ్డ తర్వాత వీపంతా కురుపుల్లేచాయి. ఆమె కళ్లల్లో నీళ్లొచ్చాయి. కాని రెప్పలని దాటలేదు. గోచీ తోపి ముందుకొచ్చి ఆయన ముఖంలోకి చూస్తే కన్నీళ్లు జారుతాయని పంచవంకే చూస్తూ బాగానే కుదిరిందండి అంది. ఆయన నవ్వుతున్నాడు.
ఆమె నవ్వినట్లే ఉంది గాని కన్నీళ్లు కారుతున్నాయి. మంచం మీద కూర్చోబెట్టింది. నెమ్మదిగా ఒరిగి చిన్నగా సర్దుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. ఆమె మళ్లీ బొంతమీదికి వెళ్లబోయింది. చెయ్యి పట్టుకుని లాగాడు. రెండో చేతితో తన గుండె మీద కొట్టి చూపించాడు. వద్దండి అందామె ఆయన పరిస్థితి గమనించి. ఒప్పుకోలేదతను. మంచం చివరను కూర్చొని బరువు ఎక్కువ పడకుండా తలని ఆయన గుండె మీద వాల్చింది. గుండె చప్పుడు కొంచెం నెమ్మదించింది. గాలి ఆడడంలో ఉన్న ఇబ్బంది గుర్రుమంటూ వినపడుతుంది. ఇంతకన్నా ఇబ్బంది పడకుండా ఇంతే ప్రశాంతంగా ఈయన వెళ్ళిపోతే బాగుండు అనుకుందామె. ఆమె నమ్ముకున్న దేవుడు, ఆయన నమ్మని దేవుడు ఆమె మాట విన్నాడు. అద్భుతం జరిగిపోయింది. ఆఫీసుకెళ్లే ప్రతిసారి ఆమెను దగ్గరగా హత్తుకొని వస్తాను అని చెప్పకుండా వెళ్లిన రోజు లేదు. ఒకసారి శ్రావణ శుక్రవారం ఆమె హడావిడిలో ఆమె ఉంది. ఆఫీసులో ఆడిట్ అంటూ ఆయన హడావిడి ఆయనది. వెళ్ళిపోయాడు. చెప్పకుండా వెళ్ళాడే అని ఆమెకు గిలిగా అనిపించింది. అరగంటలో 4 సార్లు గుమ్మానికి ఇంట్లోకి మధ్య నడిచింది. అరగంట తర్వాత వచ్చాడాయన. హడావిడిలో మర్చిపోయాను అంటూ హత్తుకున్నాడు. వస్తాను అని వెళ్ళబోతూ ఇంకెప్పుడు మర్చిపోను అన్నాడు. ఆయన కంట్లో నీటిపొర. ఇదంతా గుర్తుకొచ్చి ఆమె కంట్లో కన్నీటి వరద కట్టలు తెచ్చుకుంది. ఆశాంతం ఆర్ద్రతను నింపిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారి అద్భుతం కథ విన్నారు గదా. విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.